So first problem by using mesh analysis, find loop currents. So ఇక్కడ కంప్లీట్ 3 లూప్స్ ఉన్నాయి. సో 3 లూప్స్ కరెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో I1 సో ప్రాబ్లం లో వాడేవాలి. నెక్స్ట్ I2 I3. సో 3 లూప్స్ కరెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్షన్స్ వాడే ఇస్తాడు ప్రాబ్లంలో. ఇన్ కేసు ఇవ్వకపోతే మనమే అజ్యూమ్ చేసుకుంటాము. సో అది ఫస్ట్ స్టెప్, మనకు ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, పొలారిటీస్ని మార్క్ చేయాలి. సో కరెంట్ ఎంటరింగ్ పాయింట్ ప్లస్ లీవింగ్ మైనస్, కరెంట్ ఎంటరింగ్ ప్లస్ కరెంట్ లీవింగ్ మైనస్. సో ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లూప్లో కూడా వచ్చేసి ఏం చేస్తున్నాం, మనం పొలారిటీస్ని మార్క్ చేస్తున్నాము. సో కరెంట్ వచ్చేసి ఇలా ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్. సో నెక్స్ట్ సెకండ్ థర్డ్ లూప్, కరెంట్ ఎంటరింగ్ పాయింట్ ఈ డైరెక్షన్ ఎంటర్ అవుతుంది, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. సో పొలారిటీ, వోల్టేజ్ సోర్స్ పొలారిటీ ఏ పొలారిటీ అయితే ఉంటుందో అదే పొలారిటీ మనము తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, డైరెక్షన్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఓం వచ్చేసి ఏంటి, లూప్ 1 అండ్ లూప్ 3కి కామన్గా ఉంది. సో I1 యొక్క కరెంట్ డైరెక్షన్ డౌన్వర్డ్లో ఉంది, I2 యొక్క డైరెక్షన్ అప్వర్డ్లో ఉంది. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ I1 మైనస్ I2 లేదంటే I2 మైనస్ I1 సెకండ్ లూప్ రాసేటప్పుడు. నెక్స్ట్ లాగా ఇక్కడ 10 ఓం చెక్ చేస్తే అగైన్ ఇది డౌన్వర్డ్లో ఉంది I2, ఇక్కడ I3 అప్వర్డ్ ఉంది. కాబట్టి I2 మైనస్ I3 ఆర్ I3 మైనస్ I2 రాస్తుంది. సో నెక్స్ట్ కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తున్నాము ఫర్ లూప్ 1. లూప్ 1కి కిర్చాఫ్ లా వోల్టేజ్ అప్లై చేస్తున్నాము. సో ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. లూప్ 1కి కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ టచ్ అయ్యే టర్మినల్ మైనస్ టర్మినల్ కాబట్టి -100. నెక్స్ట్ ప్లస్ 8I1. నెక్స్ట్ టచ్ అయ్యే టర్మినల్ ప్లస్, సో ప్లస్ రాశాను. ఇక్కడ 10 ఉంది, 10 వచ్చేసి కామన్గా బోత్ I1 అండ్ I2 కాబట్టి 10 ఇంటూ I1 మైనస్ I2. సో మైనస్ ఎందుకు రాశారంటే ఇక్కడ ఆపోజిట్లో ఉన్నాయి రెండు కాబట్టి మైనస్. సో దట్ ఈక్వల్ టు 0. కంప్లీట్ అయిపోయాయి 3 ఎలిమెంట్స్. సో దీని కేసు దీన్ని రీఅరేంజ్ చేసుకున్నారు అనుకోండి మీరు. సో రీఅరేంజ్ చేసుకుంటే I1 కామన్ తీసి ఇక్కడ 10I1 8I1 టోటల్గా 18I1 వస్తుంది. 18I1. నెక్స్ట్ అలాగే I2 మైనస్ 10. సో దట్ ఈక్వల్ టు 100. సో ఈక్వేషన్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 లూప్ 2. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ పాయింట్ నుంచి. సో ఇలా మూవ్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్ పాజిటివ్ టర్మినల్ టచ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ పాజిటివ్ టర్మినల్ రాయాలి, ప్లస్ 10. సో 10 ఓం వచ్చేసి కామన్గా ఉంది 2 లూప్స్కి. సో లూప్ 2 రాస్తున్నాం కాబట్టి ఏం చేయాలి, మనము I2 మైనస్ I1 రాయాలి, ప్లస్ టర్మినల్ ఇక్కడ 10 ఓం 10 ఇంటూ ఫ్లో కరెంట్ వచ్చేసి లూప్ కరెంట్ ఓన్లీ I2 మాత్రమే ఫ్లో అవుతుంటుంది ఇక్కడ I2. నెక్స్ట్ అగైన్ ప్లస్ టర్మినల్ 10 ఓం రెసిస్టెన్స్. సో ఇక్కడ 10 ఓం రెసిస్టెన్స్, 10 ఓం రెసిస్టెన్స్ 2 లూప్స్కి కామన్గా ఉంది. లూప్ 2 రాస్తున్నాం కాబట్టి I2 మైనస్ I1. మైనస్ ఎందుకు వచ్చిందంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. I2 మైనస్ I3. సో 3 ఎలిమెంట్ కంప్లీటెడ్ ఈక్వల్ టు 0. సో I1 కామన్ తీసుకున్నారు అనుకోండి. సో ఇక్కడ I1 10I1 ఉంది, రిమైనింగ్ ఎక్కడే లేదు. సో కాబట్టి సో I1 మైనస్ 10. నెక్స్ట్ ప్లస్ I2. సో I2 కామన్ తీస్తే ఇక్కడ 10I2 20, అగైన్ 10 30. నెక్స్ట్ ప్లస్ I3 కామన్ తీస్తే ఇక్కడే ఉన్నాయి ఓన్లీ ఎలిమెంట్ -10 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 2 కంప్లీటెడ్. నెక్స్ట్ ఈక్వేషన్ 3. సో లూప్ 3కి వెళ్తున్నాము. సో లూప్ 3లో సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ పాయింట్ నుంచి. ఎంటరింగ్ పాయింట్ వచ్చేసి ఏంటి, పాజిటివ్. కాబట్టి ప్లస్ 10. సో 10 వచ్చేసి ఎలా ఉంది, 2 ఎలిమెంట్స్కి కామన్గా ఉంది 2 లూప్స్కి కాబట్టి I3 మైనస్ I2.
మైనస్ ఎందుకు వచ్చిందంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. లూప్ 3లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ I3 రాస్తున్నాం. I3 మైనస్ I2 నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ I3 నెక్స్ట్ ప్లస్ టర్మినల్ టచ్ అవుతుంది కాబట్టి ప్లస్ 40 volts దట్ ఈక్వల్ టు 0. సో అగైన్ రీఅరేంజ్ చేసుకుంటున్నాను. సో I1 టర్మినల్స్ ఏమి లేవు కాబట్టి 0 ఇంటూ I1 నెక్స్ట్ ప్లస్ I2 టర్మినల్స్ వచ్చేసి ఏంటి మైనస్ 10 ఉంది. నెక్స్ట్ I3 ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో 14 ఇక్కడ ప్లస్ 40 ఉంది, ఇక్కడికి వెళ్తే మనకి మైనస్ 40 వస్తుంది. సో ఈక్వేషన్ 3. సో 3 లూప్ కరెంట్స్ ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ వచ్చాయి కాబట్టి ఏం చేయొచ్చు, మనం వీటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో వీటిని వచ్చేసి సో మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటున్నాము. ఫస్ట్ I1 ఎలిమెంట్ వచ్చేసి ఉంటుంది 18 ఉంది, 18. I2 మైనస్ 10, I3 లేదు కాబట్టి 0 రాస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ లూప్ మైనస్ 10, 30. సో I3 మైనస్ 10. సో థర్డ్ లూప్ I1 వాల్యూ ఏం లేదు, వాల్యూ 0. సో I2 వాల్యూ మైనస్ 10, I3 14. సో ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది ఎందుకంటే 3 లూప్ కరెంట్స్ ఉన్నాయి కాబట్టి I1 I2 I3. సో ఈక్వల్ టు, సో ఫస్ట్ లూప్ ఈక్వేషన్లో 100. సో సెకండ్ 0. సో ఇక్కడ సోర్స్ ఏం లేదు కాబట్టి 0 ఉంటుంది. థర్డ్ వన్లో మైనస్ 40. సో వచ్చిన తర్వాత మీరు డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 కనుక్కోవడానికి సాల్వ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేయండి ఈక్వేషన్ మోడ్లో పెట్టేసి. సో డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేస్తే మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. సో క్యాలిక్యులేటర్ని ఈక్వేషన్ మోడ్ పెట్టేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే I1 వాల్యూ లూప్ కరెంట్ ఈక్వల్ టు 6.4 ఆంపియర్స్. నెక్స్ట్ లూప్ 2 లూప్ కరెంట్ 2 I2 ఈక్వల్ టు 1.5 ఆంపియర్స్, I3 ఈక్వల్ టు మైనస్ 1.7 ఆంపియర్స్ వస్తుంది. సో క్రామర్స్ రూల్ యూజ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. డైరెక్ట్ ఈక్వేషన్ మోడ్లో పెట్టేసి క్యాలిక్యులేటర్ని మీరు ఈ టర్మ్స్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి సో ఆన్సర్ కొట్టేసి 3 వాల్యూస్ వస్తాయి. సో 3 వాల్యూస్ని డైరెక్ట్ నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఓన్లీ లూప్ కరెంట్స్ అడిగారు కాబట్టి లూప్ కరెంట్స్ మాత్రమే కనుక్కున్నాము. లేదు సమ్ అదర్ థింగ్స్ ఏమైనా పారామీటర్స్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఏదైనా సరే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ohmలో కరెంట్ కనుక్కోమన్నాడు, అప్పుడు ఏం చేస్తారు, మీరు I1 మైనస్ I2 రాస్తారు. లేదు ఇక్కడ 10 ohmలో కరెంట్ కనుక్కోమన్నాడు, సో అలాంటి కేసులో ఏం చేస్తాము, I2 మైనస్ I3. సో వన్స్ లూప్ కరెంట్స్ వచ్చాయంటే మీరు సర్క్యూట్లో ఏ ఎలిమెంట్ దగ్గర ఎటువంటి పారామీటర్ అయినా కనుక్కోవచ్చు. కరెంట్, వోల్టేజ్ ఆర్ పవర్ ఏదైనా సరే కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, సో ఫైండ్ లూప్ కరెంట్స్ యూజింగ్ మెష్ అనాలిసిస్. సో లూప్ కరెంట్స్ వాడే ఇస్తాడు, ఇవ్వకపోతే మనమే అజ్యూమ్ చేసుకోవాలి. సో 3 లూప్స్ I1 I2 I3. ఫస్ట్ లూప్ కరెంట్స్ మనం అజ్యూమ్ చేసుకుంటాము. ఇన్కేస్ ఇవ్వకపోతే ఇక్కడ ఇచ్చేది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, ఈచ్ లూప్లో పొలారిటీస్ మార్క్ చేసుకోవాలి. సో కరెంట్ ఇలా ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ 1 ohm రెసిస్టెన్స్, ఎంటరింగ్ పాయింట్ పాజిటివ్, లీవింగ్ పాయింట్ నెగిటివ్. సో 3 ohmలో కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇక్కడ ప్లస్ మైనస్. 2 ohmలో కూడా ఎంటర్ అవుతుంది కరెంట్, I1 కరెంట్ ప్లస్ మైనస్. సో ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లూప్. సో సెకండ్ లూప్ వచ్చేసి ఏంటి, 3 ohm అండ్ 2 ohm రెసిస్టర్స్ ఉన్నాయి. సో కరెంట్ ఎంటరింగ్ పాయింట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, ప్లస్ ఇక్కడ మైనస్. అగైన్ ఇక్కడ ఇలా ఎంటర్ అవుతుంది ఈ డైరెక్షన్లో, ప్లస్ మైనస్. ఇక్కడ ఎంటరింగ్ పాయింట్ ప్లస్ మైనస్. సో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లూప్. సో థర్డ్ లూప్ కరెంట్ ఎంటరింగ్ పాయింట్ ప్లస్ కరెంట్ లీవింగ్ పాయింట్ మైనస్, ఇక్కడ ఎంటరింగ్ పాయింట్ ప్లస్ లీవింగ్ పాయింట్ మైనస్. సో అగైన్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, ప్లస్ ఇక్కడ లీవ్ అవుతుంది కాబట్టి మైనస్. సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనము కామన్గా ఉన్న బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 3 ohm వచ్చేసి ఏంటి, 1 and 2కి కామన్గా ఉంది. సో కాబట్టి డైరెక్షన్ చెక్ చేసుకోవాలి. డైరెక్షన్స్ వచ్చేసి ఏంటి, ఇక్కడ I1 ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్స్ ఉంది, I2 అప్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి I1 మైనస్ I2 వస్తాము. నెక్స్ట్ 2 ohm వచ్చేసి
సో ఈ రెండింటికి కామన్గా ఉంది బ్రాంచ్ లూప్ 1 అండ్ లూప్ 3. సో ఇక్కడ I1 డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ కరెంట్ ఉంది. సో ఇక్కడ డైరెక్షన్ వచ్చేసి ఎలా ఉంది, అప్వర్డ్లో ఉంది. సో అగైన్ ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 1 ohm రెసిస్టెన్స్ వచ్చేసి దేనికి కామన్గా ఉందంటే మనకు లూప్ 2 అండ్ లూప్ 3కి కామన్గా ఉంది. సో లూప్ 2, సో దీని యొక్క డైరెక్షన్ వచ్చేసి ఇక్కడ ఎలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ డైరెక్షన్ ఈ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ఇది కూడా ఆపోజిట్. సో కంప్లీట్గా అన్ని ఆపోజిట్లు ఉన్నాయి కాబట్టి ఏదైనా I1 మైనస్ I2 లేదంటే I2 మైనస్ I1 డిపెండ్స్ అపాన్ లూప్ బేసిస్ కొని వస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి మనము, సో ఈచ్ లూప్కి కిర్చాఫ్ వోల్టేజ్ లాని అప్లై చేయాలి. సో లూప్ 1కి కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, టర్మినల్ మైనస్ టర్మినల్. సో -5. నెక్స్ట్ ఇక్కడ టచ్ అయ్యే టర్మినల్ ప్లస్ టర్మినల్ టచ్ అవుతుంది. 1 ohm ఉంది, I1 ఉంది కాబట్టి వచ్చేసి +1 × I1 వాల్యూ I1. నెక్స్ట్ టర్మినల్ ప్లస్ టర్మినల్ టచ్ అవుతుంది. సో +3 ohm వచ్చేసి ఎలా ఉంది, లూప్ 1 అండ్ లూప్ 2కి కామన్గా ఉంది. సో మనం కామన్గా ఉన్న వాటి చాలా కేర్ఫుల్గా అప్డేట్ చేయాలి. డైరెక్ట్ I1 × 3 రాసేస్తే ప్రాబ్లం పోతుంది. సో 3 ohm కామన్ టు బోత్ లూప్ 2 అండ్ లూప్ 1. ఇంకా ఏం చేయాలి, డైరెక్షన్ చెక్ చేసుకుంటే రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి I1 మైనస్ I2 ప్లస్ 3 × I1 మైనస్ I2. సో అగైన్ ఈ డైరెక్షన్ పోతే ఇక్కడ పాజిటివ్ టర్మినల్ టచ్ అవుతుంది. సో మీరు రెడ్ పొలారిటీ చూడండి, పాజిటివ్ టర్మినల్ టచ్ అవుతుంది. 1 ohm 2 ohm రెసిస్టెన్స్ కామన్ టు 3 and 1. సో డైరెక్షన్స్ వచ్చేసి ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి I1 మైనస్ I3 రాయాలి. సో 2 × I1 మైనస్ I3 కంప్లీట్గా 1 2 3 4 ఇక్కడ కూడా 1 2 3 4 కంప్లీట్ అయిపోయింది. దట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ I1ని కామన్ తీస్తున్నాను. I1 కామన్ తీస్తే ఇక్కడ 1 + 3 4 4 + 2 6. సో 6 I1. నెక్స్ట్ I2 ప్లస్ I2. సో I2 వచ్చేసి -3. నెక్స్ట్ I3 ప్లస్ I3 ఇక్కడ మైనస్ టర్మ్లో ఉంది, 2 ఉంది. సో కాబట్టి -2. నెక్స్ట్ ఈక్వల్ టు -5 -5 వెళ్తే +5 అవుతుంది, +5. సో ఈక్వేషన్ 1 కంప్లీటెడ్. సో ఇంకా అబ్జర్వ్ చేస్తే మీరు I1 వచ్చేసి టోటల్ సమ్ ఉంటుంది 1 + 3 + 2 6. నెక్స్ట్ I2 దీనికి ఒక కామన్ ఎలిమెంట్ 3 ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి -3. సో నెక్స్ట్ I3 యొక్క కోఎఫిషియంట్ I1 అండ్ I3కి కామన్గా ఉన్నది 2 ఉంది. 2 వచ్చేసి ఎలా ఉన్నాయి, ఆపోజిట్లో ఫ్లో అవుతుంది కాబట్టి -2 వస్తుంది. ఇక్కడ సోర్స్ 5 volt సోర్స్ కాబట్టి ఈక్వల్ టు 5. సో ఈక్వేషన్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ ఈక్వేషన్ 2. సో లూప్ 2 సెలెక్ట్ చేసుకుంటాము. లూప్ 2. సో లూప్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మీ ఇష్టం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎంటరింగ్ పాయింట్ 2 దగ్గర ఎంటర్ అవుతుంది. సో ఏ కరెంట్ ఉంది, ఓన్లీ లూప్ కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది I2 కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, లూప్ 2కి కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తున్నాము. సో +2 × I2. నెక్స్ట్ కరెంట్ ప్లస్ టర్మినల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి +I1 రాస్తాము. రాసిన తర్వాత I1 వచ్చేసి ఎలా ఉంది, కామన్ టు బోత్ I2 అండ్ I3. నెక్స్ట్ ఇక్కడ పొలారిటీ చెక్ చేస్తే ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఏం రాస్తాం మనము, I2 మైనస్ I3. సో +1 × I2 మైనస్ I3. నెక్స్ట్ అగైన్ ప్లస్ పొలారిటీ టచ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాము. 3 ohm రెసిస్టెన్స్. సో 3 ohm వచ్చేసి ఎలా ఉంది, కామన్గా I2 అండ్ I1కి కామన్గా ఉంది కాబట్టి సెకండ్ లూప్లో ఉన్నా కాబట్టి I2 మైనస్ I1 ఈక్వల్ టు 0. సో 1 2 3 ఇక్కడ కూడా 1 2 3 టర్మ్స్ వచ్చాయి. సో I1 కామన్ తీస్తున్నాను. I1 కామన్ తీస్తే ఏంటి, -3 వస్తుంది. సో -3 I1. నెక్స్ట్ I2 కామన్ తీసారనుకోండి. సో 2 + 1 3 + 3 6. నెక్స్ట్ I3 ఎలిమెంట్ వచ్చేసి ఏంటి, ఓన్లీ -1. సో దట్ ఈక్వల్ టు 0 ఎందుకంటే ఎటువంటి సోర్స్ లేదు కాబట్టి వాల్యూ 0 ఉంటుంది ఇక్కడ. ఈక్వేషన్ 2.
సో అక్కడ 3 లూప్ కరెంట్స్ 3 అన్నోన్స్ కాబట్టి ఇంకొక లూప్ రాయాలి మనము. సో థర్డ్ లూప్ వచ్చేసి ఏంటి I3. థర్డ్ లూప్ రాస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాను అనుకోండి, ఇది 2 ఉంది, పాజిటివ్ టర్మినల్ టచ్ అవుతుంది. సో పాజిటివ్ టర్మినల్ ప్లస్ రెసిస్టెన్స్ వాల్యూ 2 ఓం కామన్గా ఉంది కాబట్టి I3 మైనస్ I1. నెక్స్ట్ ఇలా మూవ్ అవుతున్నాము, పాజిటివ్ టర్మినల్ టచ్ అవుతుంది. 1 ఓం వచ్చేసి ఏంటి కామన్గా ఉంది లూప్ 2 అండ్ లూప్ 3కి. సో డైరెక్షన్స్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, I3 మైనస్ I2 ప్లస్ 1 ఇంటూ I3 మైనస్ I2. నెక్స్ట్ సేమ్ ఇదే డైరెక్షన్ మూవ్ అవుతున్నాను, ప్లస్ టర్మినల్ టచ్ అవుతుంది. 4 ఓం రెసిస్టర్స్, ఈ 4 ఓంలో ఫ్లో అయ్యే కరెంట్ ఓన్లీ I3 లూప్ 3 కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది. సో టోటల్ 3 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 టర్మ్స్ వచ్చాయి. దట్ ఈక్వల్ టు 0 ఎందుకంటే ఇక్కడ సోర్స్ లేదు కాబట్టి 0నే వస్తుంది. సో I1 కామన్ తీసాం అనుకోండి, సో I1 మైనస్ 2. నెక్స్ట్ అలాగే I2 వచ్చేసి ఏంటి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. నెక్స్ట్ ప్లస్ I3. సో 2 ప్లస్ 1 ప్లస్ 4 వాల్యూ 7 ఈక్వల్ టు 0. సో లూప్ 3. సో లూప్ 3 కంప్లీటెడ్. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాం, మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాము. సో రాసిన తర్వాత సో డైరెక్ట్ ఈక్వేషన్ మోడ్ పెట్టేసి క్యాలిక్యులేటర్ సాల్వ్ చేయండి, లూప్ కరెంట్స్ వస్తాయి. మీరు క్రామర్స్ రూల్ అప్లై చేస్తే చాలా టైం పడుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఈక్వేషన్ మోడ్ రాస్తున్నాను. I1 యొక్క కోఎఫిషియంట్ 6, నెక్స్ట్ I2 కోఎఫిషియంట్ -3, I3 కోఎఫిషియంట్ -2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి సెకండ్ ఈక్వేషన్, I1 కోఎఫిషియంట్ వాల్యూ -3, I2 కోఎఫిషియంట్ వాల్యూ 6, I3 కోఎఫిషియంట్ -1. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ -2, -1, 7. సో లూప్ కరెంట్స్ I1, I2, I3. సో దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ వోల్టేజ్ 5 ఉంది, 0, 0. సో 5, 0, 0. సో డైరెక్ట్ సాల్వ్ చేయండి. డైరెక్ట్ సాల్వ్ చేస్తే మీకు I1, I2, I3 వాల్యూస్ వస్తాయి. సాల్వ్ చేస్తే ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ మోడ్ పెట్టేసి మీకు I1 ఈక్వల్ టు 1.39, I2 ఈక్వల్ టు 0.78, నెక్స్ట్ I3 ఈక్వల్ టు 0.51 ఆంపియర్స్. సో లూప్ కరెంట్స్ మాత్రం అడిగాడు కాబట్టి లూప్ కరెంట్స్ మాత్రం మనం సాల్వ్ చేసాము. లేదు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ 1 ఓంలో పవర్ లాస్ ఎంత అడుగుతాడు, ఇక్కడ ఉన్న 1 ఓంలో. అప్పుడు ఏం చేయాలి, దీంతో ఫ్లో కరెంట్ వచ్చేసి ఏముంటుంది, సో I2 మైనస్ I3 ఇన్ కేస్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ అయితే. లేదు ఈ డైరెక్షన్లో ఉందనుకుంటే I3 మైనస్ I2 ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. సో I2 మైనస్ I3 చేస్తారు, చేసిన తర్వాత కరెంట్ వస్తుంది, ఆ కరెంట్ స్క్వేర్ ఇంటూ 1 ఓం వేస్తాం, వేస్తే పవర్ లాస్ వస్తుంది. సో వన్స్ మీరు లూప్ కరెంట్స్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఏమైనా సరే సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఓంలో కరెంట్ కావాలి, అప్పుడు ఏం చేయొచ్చు, సో 3 ఓం వచ్చేసి కామన్గా ఉంది కాబట్టి I1 మైనస్ I2కి. సో ఏం రాస్తాము, 3 ఓం కరెంట్ అంటే I1 మైనస్ I2 రాస్తే 3 ఓంలో కరెంట్ వస్తుంది. లేదు 2 ఓంలో కరెంట్ కావాలి, అప్పుడు ఏం చేస్తాము, డౌన్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటే I1 మైనస్ I3 రాస్తాము. లేదు 4 ఓంలో కరెంట్ అంటే డైరెక్ట్ I3 వస్తుంది, 2 ఓంలో కరెంట్ అన్నా కూడా డైరెక్ట్ I2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఓంలో కరెంట్ అంటే ఎంత వస్తుంది, సేమ్ లూప్ కరెంట్ I1 ఫ్లో అవుతుంటుంది. లేదు సో 5 వోల్ట్ సోర్స్లో ఫ్లో అయ్యే కరెంట్ అడిగారు అనుకోండి, ఇది కూడా ఏంటి I1 కరెంట్ ఉంటుంది. సో కాబట్టి వన్స్ లూప్ కరెంట్స్ వచ్చాయనుకోండి, మీరు ఏ ఎలిమెంట్ దగ్గర ఎటువంటి పారామీటర్నైనా సరే సాల్వ్ చేయొచ్చు.